మరో 2 నుంచి 3 నెలలు ఈ గేట్ పూర్తిగా క్లోజ్ చేయబడుతుంది. డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై, మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో సత్యసాయి భజన మందిరం ప్రక్కన 3వ మెయిన్ రోడ్, రామ్మూర్తి నగర్, నెల్లూరు. వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిద్ హుసేన్. మనమైతే విజయమహల్ గేట్ సెంటర్లో ఉన్నాం. ఇక్కడ ఉండడానికి ప్రధాన కారణం అయితే ఉంది. మరో 2 నుంచి 3 నెలలు ఈ గేట్ పూర్తిగా క్లోజ్ చేయబడుతుంది. ఈ గేట్ ద్వారా ప్రస్తుతం అయితే వెహికల్స్, హెవీ వెహికల్స్ కావచ్చు, నైట్ టైంలో వచ్చేటువంటి హెవీ వెహికల్స్ కావచ్చు, లేదంటే రిక్షా బండ్లు, తోపుడు బండ్లు ఏవైతే ఉంటాయో వాటిని అలౌ చేస్తూ ఉన్నారు. అవి వచ్చినప్పుడు మాత్రమే గేట్ తీయడం జరుగుతుంది. మిగతా సమయాల్లో గేట్ తీయటం లేదు. దీనికి సంబంధించి వామపక్ష నాయకులు కూడా ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. సో ఇక్కడ ప్రధానంగా దీన్ని క్లోజ్ చేయడానికి కారణం ఏంటి అనేది మనం రైల్వే మేనేజర్తో మాట్లాడడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా బాక్స్ టైప్ బ్రిడ్జ్ ఉంది కాబట్టి దీన్ని క్లోజ్ చేస్తూ ఉన్నాం. అలాగే నగరంలో ఏవైతే బ్రిడ్జ్ పనులు జరుగుతూ ఉన్నాయో, ఆత్మకూరు బస్ స్టాండ్ దగ్గర కావచ్చు, మిగతా పనులు ఏవైతే జరుగుతున్నాయో దాని కారణంగా ఇక్కడ రద్దీ ఎక్కువైపోయింది. రద్దీ ఎక్కువ ఉన్న నేపథ్యంలో ఇటు నుంచి వాహనాలు వెళ్లేటువంటి క్రమంలో ట్రైన్లకు ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి దీన్ని ఓపెన్ చేయడం లేదు. అలాగే మరో 2 నెలల్లో అయితే పూర్తిగా శాశ్వతంగా క్లోజ్ చేయడం జరుగుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఇదే విషయంపై మాట్లాడేందుకు మనతో వామపక్ష నాయకులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సిపిఎం నాయకులు శ్రీనివాసరావు ఉన్నారు. ఇటీవల కాలంలో ధర్నా నిర్వహించడం జరిగింది. అలాగే ఒక రిప్రజెంటేషన్ లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. వీరితో మాట్లాడదాం. చెప్పండి, అసలు ఎందుకు ఇక్కడ క్లోజ్ చేయబోతున్నారు, ఏంటి కారణం ఏంటి? నెల్లూరు నగరానికి ఈ యొక్క తూర్పు ప్రాంత ప్రజలు, పడమర ప్రాంత ప్రజలు వెళ్ళి రావడానికి చాలా సౌకర్యంగా ఉన్న ఈ యొక్క రైలు గేట్ని మూత వేయడం అనేది చాలా కష్టకాలంలో ప్రజలు ఎదుర్కొంటున్నారు. ఈ యొక్క బాక్స్ టైప్ బ్రిడ్జిలో పోయేతట్లో ఏర్పాటు చేశారు. అయితే బాక్స్ టైప్ బ్రిడ్జి మనకు కావాలని కూడా కొట్లాడింది. ఎందుకంటే ఫ్లైఓవర్ బ్రిడ్జి కావాలని చెప్పి అడిగాము. ఫ్లైఓవర్ బ్రిడ్జి కావాలని అడిగినప్పుడు ఈ రాజకీయ ఒత్తిళ్లతో ఫ్లైఓవర్ బ్రిడ్జిని లేకుండా చేశారు. అక్కడ మాగుంట లేఅవుట్లో మాగుంట వాళ్ళు ఆ రోజు ఉన్నప్పుడు మాగుంట సుబ్బరామరెడ్డి గారు అక్కడ వాళ్ళ ప్రాంతంలో బ్రిడ్జి వేసుకోవడం జరిగింది. ఇక్కడ వేలాది మంది ప్రజలు ఇటు రాకపోకలు సాగుతుంటే ఇక్కడ మాత్రం ఫ్లైఓవర్ బ్రిడ్జి లేకపోవడం, అలాగే ఈ నెల్లూరు నగరానికి ఒక్క ఫ్లైఓవర్ లేదు. ఈరోజు ఉన్న గేట్లు కూడా మూత వేయడానికి సిద్ధపడి ఉన్నారు. అది తెలిసిన వెంటనే సిపిఎం పార్టీగా నేరుగా ఇక్కడ ధర్నా చేసి రైల్వే స్టేషన్లో కూడా ధర్నా చేసి అర్జీ కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు ఒక వ్యక్తికి బాగలేకపోయినా కూడా ఈ బాక్స్ టైప్ బ్రిడ్జిలోంచి తీసుకెళ్లే అవకాశాలు లేవు. ఇందులో వెళ్ళాలంటే వీలు పడక చుట్టూ తిరుక్కొని పోవాలి. ఈ చుట్టూ తిరుక్కొని పోయే లోపల ఆ మనిషి ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. చాలా సందర్భాలు జరిగినాయి. ఇక్కడ చాలామంది అగసాట్లు పడుతూ ఉన్నారు. అందుకని ఈరోజు మేము అడిగేది, ఇక్కడ ఖచ్చితంగా కూడా ఫ్లైఓవర్ బ్రిడ్జి వేసేపరికైతే గేటు మూత వేయండి తప్ప, లేకపోతే గేటు మాత్రం తీయండి అని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీగా మేము ప్రశ్నిస్తున్నాం. వర్షాకాలం అయితే తీవ్రమైన సమస్యగా ఉంటుంది. నీళ్లు లోపల ఆగిపోతే ఖచ్చితంగా మనకు ప్రత్యామ్నాయం గేట్ తీస్తేనే మనం వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ గేటు ఉండాలని అనుకుంటున్నాం. మీరేమంటారు? ఖచ్చితంగా కూడా వర్షాకాలం వస్తే 1 బిట్ 2 బిట్ విడిపోయినట్టు అటోళ్ళు ఇటు ఇటోళ్ళు అటు రాకుండా పోయే పరిస్థితి మన కళ్ళతో చూస్తున్నాము. ఈరోజు ఆత్మకూరు బస్ స్టాండ్ చూసే అండర్ బ్రిడ్జి, ఇక్కడ చూసే బాక్స్ టైప్ బ్రిడ్జి, అలాగే రామలింగాపురం చూసే అండర్ పాస్ బ్రిడ్జి, అలాగే మాగుంట లేఅవుట్లో చూసే ఒక అండర్ పాస్ బ్రిడ్జి, ఒక్క ఫ్లైఓవర్ కూడా ఇంతమంది మంత్రులుగా ఉండి ఒక్క ఫ్లైఓవర్ సాధించలేకపోతున్నారు. ఇంతమంది మంత్రులు ఉంటున్నారు. ప్రతి ఒక 5 ఏళ్ళ ఎలక్షన్లో నెల్లూరు నుంచి ఒక మంత్రి అవుతాడు. ఆ ఒక్క మంత్రి కూడా ఒక్కరు కూడా ఫ్లైఓవర్ బ్రిడ్జి తేవడానికి ఈ ఒక ఓట్లు, ఎలక్షన్లు, రాజకీయాలు తప్ప ఓటు కోసం ఆ ఉన్న వ్యక్తుల్ని ఒక ఇల్లు పోద్దో 2 ఇళ్ళు పోద్దో దానికోసంగా మీరు ఖచ్చితంగా వాళ్ళ కోసం ఆపుతున్నారు తప్ప పేదవాళ్ళు గుడిసెలు తొయ్యాలంటే ఒంటి కాలం మీద పరిగిస్తారు. ఇక్కడ 1, 2 తీసేస్తే నీకు బ్రహ్మాండమైన ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వస్తుంది. అది ఎందుకు సాహసం చేయలేకపోతున్నారని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీగా మేము ప్రశ్నిస్తున్నాము. గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా అండర్ బ్రిడ్జిలో మినిమం ఒక 4 అడుగులు 3 అడుగులు వాటర్ నిలబడిపోతుంది.
ఇట్టోళ్ళు అట్టు అట్టోళ్ళు ఇటు మొత్తం ఇదంతా హాస్పిటల్స్. గర్భిణీ కానించి, షుగర్ పేషెంట్ కానించి, పక్షవాతం కానీ, ప్రతిదీ న్యూరో కానీ, ఆర్తో కానీ అన్నిటికి సంబంధించిన హాస్పిటల్స్ మొత్తం ఇక్కడ ఉన్నాయి. అటోళ్ళు ఇటు బాగలేరు, ఇటోళ్ళు అటు బాగలేరు, నానా అవస్థలు పడుతున్నారు, నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇది మన మంత్రుల వారు కూడా గమనించి, నెల్లూరులో 3 మంత్రులు ఉన్నారు మనకు, మంత్రివర్యులు కూడా గమనించి, ఎమ్మెల్యే గారు కూడా గమనించి, సేనాన్న చెప్పినట్టు ఈ గేటు ఓపెన్ చేసి ప్రజలకి శాశ్వత పరిష్కారం దీన్ని చేయాలని చెప్పి నేను మీ ద్వారా, మా సేనం ద్వారా తెలియపరుస్తున్నాను అన్నమాట. సో చూడొచ్చు, అందరూ కూడా హాస్పిటల్స్కి వెళ్తూ ఉన్నారు, గర్భవతులు చూడొచ్చు. సో ఇటువైపు కూడా వీళ్ళు కూడా గర్భవతి, ఆమె కూడా హాస్పిటల్కి వెళ్తుంది. ఇక్కడ బండి పెట్టేసి నడిచి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి, ఎందుకంటే దగ్గరలో ఇటు రామచంద్రారెడ్డి హాస్పిటల్ కావచ్చు, మిగతా హాస్పిటల్స్ అన్నీ కూడా ఉన్నాయి. ప్రధాన హాస్పిటల్స్ పొగతోట అంటేనే హాస్పిటల్స్ కూడలి. ఇటువంటి హాస్పిటల్స్ కూడలిలో ఎన్నో సమస్యల మీద జనాలు వస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళకి ఇటు అండర్ బ్రిడ్జ్ నుంచి వెళ్ళాలంటే కొంత ట్రాఫిక్ ఇబ్బంది అయినప్పుడు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. మరి పాదచారులు అయితే నడిచి వెళ్తారు, కానీ మిగతా వాళ్ళకి మాత్రం చాలా ఇబ్బంది. అసలు గేటే క్లోజ్ చేసేస్తే మాత్రం ఖచ్చితంగా పాదచారులు ఎలా వెళ్ళాలి, ఎలా వెళ్తారు అనేది కూడా ప్రశ్నార్థకమైనటువంటి పరిస్థితి. ఎక్కడికి వెళ్తున్నారండి మీరు? హాస్పిటల్కి వెళ్తున్నాం సార్. మా గేటు క్లోజ్ అయిన దానివల్ల వాళ్ళని నడిచి వెళ్ళమని నేను కింద వెళ్తున్నాను. సో ఇబ్బందికరమేనా గేటు క్లోజ్ చేయడం? ఇబ్బందికరమే సార్. గేట్ ఓపెన్ చేస్తే బాగుంటుంది అందరికి. 2 నెలలు అసలు టోటల్గా క్లోజ్ చేస్తారని చెప్తున్నారు, అప్పుడు ఇంకా ఇబ్బంది ఉంటుందా? ఇంకా ఇబ్బందిగా ఉంటుంది సార్. రైల్వే గేట్ అంటే అందరికి ఓపెన్ చేస్తే అందరికి బాగా ఉంటుంది, అందరికి అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడ ఆత్మకూరు బస్ స్టాండ్ ఫ్లైఓవర్ అండర్ బ్రిడ్జి కింద సిమెంట్ రోడ్డు 1.5 నెల అయిందండి. ఇంతవరకు పట్టించుకునేది ఏమి లే, యంత్రాల లోకం అని చెప్తున్నారు. ఇప్పుడు ప్రజలు కూలోళ్ళు చేసినా ఇప్పటికి ఆ రోడ్డు రిపేర్ అయిపోయింది. యంత్రాలతో పని చేస్తున్నామంటే ఇప్పటి వరకు పనే కాలేదు. ఈ గేటు మూసేశారు అనుకోండి, ఫ్లైఓవర్ అన్నా కడతామని చెప్పి ప్రగల్భాలు ఇప్పటికి 15 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి చెప్తున్నారు. ఇంతవరకు ఏ మాట లేదు. ఇక్కడ ఏంటంటే హాస్పిటళ్లకు ఎమర్జెన్సీ కానీ అంబులెన్స్ పోయే విధానం ఉంటుంది. ఇక్కడ కూడా గేట్ మూసేసి మేము సెంట్రల్ గవర్నమెంట్ గేట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ప్రజలకే కదా సెంట్రల్ గవర్నమెంట్ పనిచేయాల్సిందే. ఆ గేటు మూసేసి 2 నెలల్లో ఆడ గేటు తీసే విధానం ఉండాలా, అంబులెన్స్ సకాలంలో ప్రయాణం చేయాలా, ప్రజలు కూడా ప్రయాణం చేయాలా. గేటు మూసే పని అయితే ఫ్లైఓవర్ వేయండి. వర్షాకాలంలో ఈ 3 బ్రిడ్జ్లు క్లోజ్ అయితే మాత్రం ప్రజల అవస్థలు వర్ణాతీతం. ఏ ఎమర్జెన్సీ కండిషన్ వచ్చినా కూడా ఇటు నుంచి అటు వెళ్ళాలన్నా, అటు నుంచి ఇటు రావాలన్నా కూడా వర్షాకాలంలో ఇబ్బందులు పడి బస్సులు ఆగిపోయి ఇంజన్లు సీజ్ అయిపోయినటువంటి పరిస్థితి. ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఉన్నా కూడా అధికారులు, మంత్రులు స్పందించాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఒక్క ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అంటే ఒక్క ఫ్లైఓవర్ బ్రిడ్జి కూడా లేదు. ఎవరో ఇళ్ళు పోతాయనో ఏదో ఒక కారణంతో ఇవన్నీ కూడా ఆపేసేటువంటి ప్రయత్నం అయితే జరుగుతోంది. ఇలా కాకుండా గతంలోనే మంత్రి నారాయణ గారు, అలాగే కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి గారు మనకు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ దగ్గర ఫ్లైఓవర్ నిర్మించాలి అని చెప్పి భావించారు. కానీ అది ఎందువల్లనో కార్యరూపం దాల్చలేదు. మరి ఆ దిశగా అధికారులు, మంత్రులు స్పందిస్తారని అయితే మనం అనుకోవాలి. అలాగే ఏదైతే గేటు మూసివేయాలి అని భావిస్తూ ఉన్నారో దీన్ని ఎట్టి పరిస్థితులు మూసివేయకుండా చూడాల్సిన బాధ్యత కూడా మరి జిల్లా ఎంపీ గారి మీద, అలాగే మంత్రుల మీద ఉంది అని చెప్పి తెలియజేస్తూ ప్రజలు పడేటువంటి అవస్థలను ఒకసారి గమనించాలని కోరుకుంటూ కెమెరామెన్ మహేష్తో హుసేన్, సాస్ టీవీ, నెల్లూరు.